ప్రతిక్షణం ప్రజల పక్షం N9 టీవీ తెలుగు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని ఘటిక సిద్ధేశ్వరం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘటిక సిద్ధేశ్వరం ఆలయ ప్రధాన అర్చకులు సిద్ధయ్య మాట్లాడుతూ ఆదివారం జరగనున్న పవిత్ర జాగరణకు ఉదయగిరి ప్రాంతంలోని ఘటిక సిద్ధేశ్వరం ముస్తాబవుతుంది. అత్యంత ప్రాచీనమైన శైవ క్షేత్రం ఘటిక సిద్ధేశ్వరం ఆలయంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ ఆలయ నిర్మాణానికి ముందు అగస్త్య మహాముని అక్కడ తపస్సు చేశారని అంటారు. తపస్సుకునికి ఇచ్చిన మహాశివుడు మనుము గుటుక వేసేంత సమయంలోనే ప్రత్యక్షమై వరాలు ప్రసాదించారని, ఆ ప్రాంతాన్ని సందర్శించిన శ్రీకృష్ణదేవరాయలు అప్పట్లో ఆలయాన్ని అభివృద్ధి చేశారని, అనంతరం సద్గురు శ్రీ కాశీనాయన అన్నపూర్ణేశ్వరుని ప్రత్యక్షం చేసుకుని నిత్యం అన్నదాన సత్రం ప్రారంభించారని, ఈ కోనలో శివాలయంతో పాటు నందినోట్లో నుంచి జలధర కోనేరు అగస్త్య మహాముని తపస్సు చేసిన పీఠం అమ్మవారు కాశీనాయన అయ్యప్ప స్వామి దేవాలయం యొక్క అమ్మవారి దేవాలయం అనేకమైన ఆలయ సమయాన్ని ఒకే ఒక కోణంలో చూడవచ్చు. సాధారణంగా సిద్ధేశ్వర కోణంలో అమ్మవారు నక్క వాహనంపై ఉండటం విశేషం. కోరిన కోరికలు వెంటనే తీరుతాయని భక్తుల నమ్మకం. విశ్వాసంతో కూడిన పుణ్యక్షేత్రం. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆ తల్లి దీవెనలు పొందాలని కోరుతున్న ఆలయ కమిటీ వారు. వాళ్ళ వీడి వల్ల 10 పిండి వాడుకునే వల్ల జాగ్రత్తగా అగ్ని చేసి పెట్టాలి. ఓం నమః శివాయ. ఈ యొక్క మహాపుణ్యక్షేత్రము శ్రీ ఘటిక సిద్ధేశ్వర స్వామి పుణ్యక్షేత్రం. ఇది శ్రీశైలానికి దక్షిణముఖ ద్వారం. పూర్వము అగస్త్య మహర్షి హిమాలయాల నుంచి దక్షిణాయనికి వచ్చినప్పుడు ఇక్కడ మేరు పర్వతం అగస్త్య మహర్షి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు ఆయన కమండం నుంచి నీళ్లు చల్లుతూనే ఆ పర్వతమైన ఉన్నటువంటి జీవరాశాన్ని మానవ రూపంలో వచ్చేస్తారు. వాళ్ళ పేరునే సిద్ధులు. వాళ్ళందరికీ ఇక్కడ అక్షయభాషను చెప్తే అగస్త్య మహర్షి ఇక్కడే ఉండిపోతాడు. ఉన్నట్టుండి ఆది దంపతులు ఇద్దరికి కైలాసంలో 3 దేవతలు, ఇంద్రాది దేవతలు, సప్తరుషులు హాజరు కావాలి. అగస్త్య మహర్షి పిలుపుకు ఉన్నటువంటి ఆ కైలాసం ఉన్నటువంటి ఆది దంపతులు ఇద్దరు ఇక్కడ ఉద్భవిస్తారు. అందువల్లనే స్వామి పేరు
గుటక సిద్ధేశ్వర స్వామిగా, అమ్మవారి సిద్ధేశ్వరి దేవిగా ఇక్కడ పిలువబడుతున్నాడు. స్వామివారి పెళ్లి కుమారుడు, అమ్మవారి పెళ్లి కూతురు. మన చక్కటి నవ్వుతో అందరిని ఆశీర్దిస్తుంటుంది. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఒక్క జిల్లా నుంచే కాకుండా, మన నెల్లూరు జిల్లా నుంచి కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అట్లాగనే తమిళనాడు, కేరళ, ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించడానికి ముఖ్యంగా కడప జిల్లా, అన్ని జిల్లాల నుంచి వస్తుంటారు. ఈ యొక్క పుణ్యక్షేత్రం విశేషం ఏంటంటే అమ్మవారు నక్కవాహనం మీద కూర్చుంటుంది. అన్నిసార్లయితే సింహం మీద, పులి మీద కూర్చుంటుంది అమ్మవారు. ఇక అమ్మవారు నక్కవాహనం మీద కూర్చునేది కాబట్టి అందరి కోరికలు సిద్ధిస్తుందని చెప్పి భక్తుల యొక్క నమ్మకం. విశేషం ఏంటంటే రేపు మహాశివరాత్రి ఆదివారం వచ్చింది విశేషము. ఈ యొక్క క్షేత్రంలో స్వామి యొక్క కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. అట్లాగనే చుట్టుపక్కల ప్రజలందరూ వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి, ఇందాక చెప్పినట్టు ఇతర రాష్ట్రాల నుంచి అందరూ జనాలందరూ వస్తారు. అట్లాగనే తెల్లవారుజామున 3 గంటలకు స్వామివారికి అభిషేకం, లింగోద్భక. అట్లాగే సాయంత్రం రాత్రి 12 గంటలకు లింగోద్భకాలం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్యలు లేకుండా మా కమిటీ వారు, మా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క క్షేత్రానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నీటి వసతి కానుంచి, రోడ్డు వసతి కానుంచి కొన్ని ఏ ఇబ్బందులు లేకుండా, జనాలకు, భక్తులకు ఇబ్బంది లేకుండా, అట్లాగనే తీర్థ ప్రసాదాలు కూడా మేము అందజేస్తాము. ఎలాంటి ఇంకా ఇంకా ఏమైనా ఉంటే ఇంకా దృష్టికి వచ్చి ఇప్పుడు ఇంకా కొన్ని రెడీ చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాల కాడ నుంచి క్యూలు కానీ, పోలీసు వారు బందోబస్తుతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇంకా వచ్చిన వాళ్ళకి వసతి కల్పితం ఉంటుంది, మంచినీళ్ళు వసతి కలుపుతుంది. ఉత్సవ విగ్రహాలు వచ్చేటప్పుడు కూడా కోలన్నతో ఇక్కడ దేవమ్మ చెరువు నుంచి ఉత్సవ విగ్రహాలు వస్తాయి. ఆ ఉత్సవ విగ్రహాలు వచ్చినప్పుడు జనాలందరూ బాగా సంతోషంగా వస్తారు, భయం చేసుకుంటూ వస్తారు. అట్లాగనే రాత్రి కూడా లింగోద్భకాలం అయిపోయిన తర్వాత, కళ్యాణ వస్తువు అయిన తర్వాత జ్యోతుల కార్యక్రమం కూడా ఉంటుంది గుడి చుట్టూ. అవి ఈసారి కింద నుంచి తీసుకొని వస్తే చూసేదానికి బాగుంటుంది అనుకుంటున్నాము. వినాయకుడి గుడి కానీ కింద నుంచి తీసుకొని వచ్చే బాగుంటుంది అనుకుంటున్నాము. అట్లాగే రంగరంగ వైభవంగా చేయాలని కొన్ని కార్యక్రమాలు అనుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మా పెద్దలందరూ సహకరించి, ఇంకా కరెంటు వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇంకా పోలీసు వారు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎమ్మెల్యే గారు మా కాకర్ల సురేష్ గారు కూడా దీనికి చర్య తీసుకొని చాలా బందోబస్తుగా ఏర్పాటు దగ్గర చూడమని చెప్పి మా అందరి దృష్టికి తీసుకొచ్చాడు. కొంత పెద్దవాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. ఇంకా ఈ కొట్టి 5 రకాలు ఫ్రూట్స్, ఇగో తేనె,
వాళ్ళు మీడియా వాళ్ళు మీడియం ఏమీ కాదులే నాకు సార్ దీన్ని ఓపెన్ చేయకపోతే